హలో, మీరు ఎప్పుడైనా నెయ్యి లేకుండా గుమ్మడికాయ హల్వా చేయడం చూసారా? చూడకపోతే ఇప్పుడు మన వీడియోలో చూసేయండి. ముందుగా మనం గుమ్మడి పండును అయితే కట్ చేసుకొని తోలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ గుమ్మడి పండు ముక్కలు ఉడికేలోపు మనం ఒక గుప్పెడు పల్లీలను అయితే వేయించి పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ బెల్లం ముద్దని చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టుకొని సపరేట్గా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ గుమ్మడి పండు ముక్కల్లోకి ఒక మీడియం సైజ్ గ్లాస్తో పాలు తీసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం దంచి పెట్టుకుంటాం కదా, ఆ బెల్లం ముక్కల్ని యాడ్ చేయాలి. అలాగే ఒక స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేసిన మిశ్రమాన్ని అయితే మనం ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకబెడితే సరిపోతుంది. లాస్ట్లో మనం పల్లీల పొడి యాడ్ చేసుకుంటే వేడివేడి గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్.